తమ్ముడు, దేవుడు నీకు ఇప్పుడు అనుకూలమైన టైం ఇచ్చాడు. ఈ అనుకూల టైంని నువ్వు కానీ చెత్త వ్యవహారాలకి టైం పాస్ చేశావంటే నువ్వు చాలా నష్టపోతావు. పక్కా నిన్ను దేవుడు పదే పదే తన యొద్దకు ఆకర్షించి రా 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 నా యొద్ద కూర్చో, నా వాక్యమును తిను, నన్ను తిను, నన్ను అనుభవించు, నా పొందును స్వతంత్రించుకోమని దేవుడు పిలుస్తున్నాడు. ఈ మధ్యకాలంలో నీకు ఆ ప్రేరణ బలంగా కలుగుతుంది అంటే నెక్స్ట్ వేరే లెవెల్లో నిన్ను వాడుకోబోతున్నాడు దేవుడు. ఆ మెట్టుకు నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు దేవుడు. పక్కా అలా దేవుడు చేయడానికి పూనుకున్నప్పుడు తరచుగా నిన్ను ఆకర్షిస్తూ ఉంటాడు. ఇక నీకు ఎవరితో గడబుద్ధి కాదు, ఎవరితో ఉండబుద్ధి కాదు, ఏమి ఇక వేరేదేది పట్టదు. ఆయన సన్నిధికి ఆకర్షించబడతా ఉంటాం. ఇదొక గుర్తు నీకు. అంటే నింపుతూ ఉంటాడు. ఆయనతో మాట్లాడాలనిపిస్తుంది, వాక్యం ధ్యానించాలనిపిస్తుంది. పదే పదే ఎవరితో మాట్లాడబుద్ధి కాదు. టైం దొరికితే ఆయనతో గడపాలి, ఆయనతో గడపాలి, ఆయనతో గడపాలి. ఇది ఒక పిచ్చిగా మారిపోద్ది. అలా నీకు అనిపిస్తుంది అంటే నిన్ను కక్కులు పెట్టబడిన నూర్పిడి మ్రానుగా ఆయన నిన్ను డిసైడ్ చేశాడు, నిన్ను రెడీ చేస్తున్నాడు అని అర్థం. అలా చేయటానికి ఇప్పుడు నీకు ఎంప్టీ టైం ఇచ్చాడు. నువ్వు ఇది ఎంతగా స్వతంత్రించుకుంటావో, ఎంతగా ఈ విందులో నువ్వు భుజిస్తావో అంతగా ఆత్మయందు బలము పొంది నా కొరకు పగ్గున మండుతావు.